నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళవారం బాపట్ల స్థానిక కలెక్టరేట్ లో కుందేరు వాగు ఆక్రమణలు తొలగించాలని తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ డ్రైనేజీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని వచ్చాయి అందులో? 5 సెంట్లు ఎంక్రోచ్మెంట్ బై వే ఆఫ్ 30 సెంట్లు మ్యాంగో ట్రీస్. వాళ్ళకి చెప్పాలి, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డ్రైనేజ్ పోరంబోక్ ల్యాండ్, ఇది ఇందులో మీరు తొలగించేసేయాలి వాళ్ళకి చెప్పి. వాళ్ళు వినకపోతే మేము తీయము అని అంటే అప్పుడు నోటీసు అవన్నీ. డ్వెల్లింగ్ హౌస్ ఉన్నప్పుడు మనము చెప్పినా వాళ్ళు వెంటనే వెళ్ళడానికి కుదరదు, వెళ్ళిపోలేడు కాబట్టి దానికి ప్రాపర్ గా నోటీసులు అన్ని ఇస్తారు. మిగతా అన్ని తీసేయటమే. 15 ఎకరాల్లో చెప్పేసేయండి. చెప్పి ఈ 50 సెంట్లు కాక అచ్చా, పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటది, కొద్దిగా దీంట్లోకి వస్తారు. వాళ్ళ ల్యాండ్ అనుకుని కొద్దిగా ఏదైతే సాగుకు వీలవుతుందో దాన్ని సాగు చేస్తారు. వాళ్ళు ఏమంత అడమెంట్ గా కూడా ఉండరు వాళ్ళు. మీరు ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు? ఈ వీక్ లో అయిపోతుంది. ఓకే, కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉన్నవన్నీ తీసేసేయాలి. అండ్ మిగతా వాటికి నోటీసెస్ ఇవ్వండి. డ్వెల్లింగ్ హౌసెస్ కి మాత్రం. కమర్షియల్ ఏమన్నా ఉన్నా కూడా తీసేయడమే. మొత్తం మండల్లో 460 మన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? చేపల చెరువులు. ఓకే, చలో. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 26న జరుగు మహాశివరాత్రి ఉత్సవానికి సర్వం సిద్దమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్, ఆలయ ఉప అర్చకులు చావలి శ్రీధర్ శర్మలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు అశోక్ కుమార్. గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న శైవ క్షేత్రాల్లో ఒకరోజు ఉత్సవాలు నిర్వహిస్తుంటే గోవాడలో వేంచేసిన స్వామివారి దేవస్థానంలో 5 రోజుల ఉత్సవాలు జరుగుతాయండి. అందులో ప్రధానంగా ఈరోజు 24వ తారీఖున మరి దేవస్థానం చెందిన ఉండీల్ని గ్రామంలో మరి ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి తీసుకొచ్చాము. భక్తులు సుమారు 1,50,000 మంది వస్తారన్న అంచనాతోటి వాళ్ళకి అనుకూలంగా అన్ని ఏర్పాటు చేశామండి. చలువు పందిళ్ళు పూర్తయిపోయినాయండి. అదే క్లాత్ పందిళ్ళు కూడా దేవస్థానం 4 వైపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే క్యూ లైన్లు అండి. భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపేట వేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ దృష్టిలో పెట్టుకొని ఉచిత లైన్లు ఎక్కువగా వేసామండి. అదేవిధంగా 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు దర్శనం టికెట్లు ఉంటాయండి. అలాగే భక్తులకి మరి పందిళ్ళలో చలువు పందిళ్ళలో కూడా చల్లదనం ఉండేలాగా దాదాపు సుమారు 40-50 ఫ్యాన్లు దాకా బిగించామండి. ఎప్పుడూ మనం చేయలేదు, ఇది కొత్తగా చేస్తున్నాము. అలాగే ప్రతి క్యూ లైన్లో వాలంటీర్ తిరిగేలాగా, వాళ్ళకి మజ్జిగ మంచినీళ్ళు అందించేలాగా క్యూ లైన్లో కొంత గ్యాప్ ఏర్పాటు చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించామండి. అదేవిధంగా మనకి పార్వతీపతే హర హర మహాదేవ. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ పుణ్యక్షేత్రం నుండి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి అర్చక స్వామి. నా పేరు శ్రీధర్ శర్మ. ఈ సంవత్సరం మహాశివరాత్రి 26వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 26 అనగా ఎల్లుండించి ఇవాళ 24వ తారీఖు ఏకాదశి సోమవారం స్వామివారికి ఉదయం మహాన్యాసపూర్వక ఏకారుద్రాభిషేకంతో ప్రారంభమయ్యి రేపు సాయంత్రం ప్రభ పూజ
ఉంటుంది దేవస్థానం తర్వాత రేపు అర్ధరాత్రి నుంచి 12 గంటల నుంచి లోపల గర్భాలయంలో అభిషేకాలు జరుగుతాయి. 2,000 రూపాయల టికెటు. అలాగే దేవాలయానికి దక్షిణ పక్క మండపంలో 200 రూపాయల అభిషేకాలు జరుగుతాయి రేపు మిడ్నైట్ నుంచి. ఉదయం 26వ తారీఖు ఉదయం అనంతరం గర్భాలయంలో అభిషేకాలు 8 దాకా జరుగుతాయి. అనంతరం దర్శనం జరుగుతుంది. తర్వాత 26వ తారీఖు అర్ధరాత్రి మరి లింగోద్భవ కాల అభిషేకం కూడా జరుగుతుంది. మరి దేవాలయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సూచన ప్రకారంగా చేసి వారి సూచన ప్రకారంగా దేవాలయంలో క్యూ లైన్స్ మరి బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నందు శ్రీ పివి ప్రజ్ఞ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పి శ్రీనివాస్ బి మంజువాణి ఎండి జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్టు సారథ్యంలో ఉచిత గుండె మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. without any physical activity, the cardiac risk is equal to that of a smoker. So, our walks are now healthy age. That's what I will do. Many people walking in physical activity encourage చేస్తారండి. At the same time, healthy diet, trans fat, right foods and avoid keto. At the same time, high glycemic foods, especially for diabetes patients, high glycemic foods. I encourage a lot of high fiber diet. High fiber diet ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా మరి ఒకేసారి సర్చ్ లేకుండా చేస్తుంది. అనేది ఎవరైనా హక్కులు అవసరమైతే వారి ఉచితంగా కూడా ఈరోజు మందులు ఇవ్వడం జరుగుతుంది. మనం వాటర్ అసోసియేషన్ తరఫున ప్రతిరోజు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. నడవండి నడిపించండి అనే కాన్సెప్ట్ తో మనం నడుస్తున్నాము. అయినా కూడా చాలా మందికి ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ నిజంగా మన పేపర్లో చూస్తే కారంచేరు జాగమూడు శివరాం ప్రసాద్ 55 సంవత్సరాలు వారి అమ్మాయి అమెరికాలో ఉంటే వారికి కావాల్సిన వస్తువులు కొని ఫ్లైట్ లో పంపించి కారంచేడు కార్తికేయ ట్రావెల్స్ లో తిరిగి వస్తుండగా మరి ఎప్పుడు హాస్పిటల్ వచ్చిందో మాకు తెలియదు. ఎప్పుడు హాస్పిటల్ వచ్చిందో మాకు తెలియదు. కారంచేడు దిగాల్సిన లేకుండా చీరాలో చూసి ఏంటి పాయింట్ లోకి వచ్చిన దిగలేదని కనిపిస్తే ఆయన వెంటనే వాడుకోవడం జరుగుతుంది. వెంటనే ఏంటి హాస్పిటల్కి పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆయన చనిపోవడం తర్వాత పోస్ట్ మార్టం చేయడం జరిగిపోయింది. అలాగే ఈ రోజున గండిపల్లిలో చూస్తాం. ఒక కార్పెంట్లో సాధించగలిగే ఉంటారు. అక్కడ వస్తుంటే గుడ్డలో నొప్పిగా ఉన్న పైన దగ్గేసి వస్తుంటే దారుణంగా ఒప్పుకోలిపోయాడు. మన తమ్ముడికి తెలియజేసరికి ఆయన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి అప్పటికే ఆయన ప్రాణం చనిపోయారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తమ్ముడు కూడా అక్కడే ఒప్పుకోలిపోయి చనిపోయిన సంఘటన అలానే మన సీనియర్ పాత్రికేయులు కొల్లిపట్ల సాక్షరం అనే విలేకరి మరి 53 సంవత్సరాలు అతనికి వార్తలు టైప్ చేస్తూనే కుర్చీలో కూడా కొట్టుకోలిపోయారు. ఇలా ఆత్మసంఘటనలు చాలా జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఉండే పేపర్లో ఒక తండ్రి కూతురికి వివాహం చేసి అల్లుడికి వేదిక మీదే కాళ్ళు కొట్టుకుంటే కొట్టుకోలిపోయారు. సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలియజేశారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
ఒక్కసారిగా సడన్గా మాయమైపోయాడు. అంటే డెత్ వచ్చింది. ఆ డెత్ కి కారణం ఒక యాక్సిడెంట్ అసలు భరించగలవా? ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు గడ్కరీ పేరున్నారా? గడ్కరీ గారు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మన దేశంలో, భారతదేశంలో 2024కి యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు 1,70,000 మంది. ఎంతమంది? మా ఎస్ఐ గారు, ప్రిన్సిపల్ గారు మీకు చాలా విషయాల గురించి రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరంతా యూత్ కాబట్టి మీకు ఎక్కడ ఆమెకి ఏం లేకపోతే ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాటలు చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, తెలియదు. అంతేనా కదా? మీరు చెప్తే మాట్లాడతారు. అంతేనా కదా? అర్థం కదా? అంతేనా కదా? అంతేమంటే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ నెల 26న జరుగు మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలో గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామివారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం ఇనుప బ్యారికేడ్లతో క్యూలైన్ ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్ లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్లు, భక్తులకి మజ్జిగ, మంచినీళ్లు వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్ తెలిపారు. నాగరాజు చిచ్చాపు అభిషేకం చేయించుకోదలిసిన భక్తులు ఆఫీస్ దగ్గర అభిషేకం దగ్గర తీసుకున్నారు. ద్రాక్ష, సగ్గుబియ్యం, సేమియా, బాదం, ఆరెంజ్, ఎవరు తీసుకెళ్తారేమో సార్. పచ్చకపురం ఎక్కువైంది, స్మెల్ కప్పురం వాసన వస్తుంటే చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో సిఆర్జెడ్ ఉల్లంఘనలపై ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడమే కాకుండా అవసరమైతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల వేదిక పేర్కొంది. మంగళవారం ఉదయం మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, జి రోహిత్, రాష్ట్ర చేనేత జన సమైక్య ప్రతినిధి గుంటూరు మల్లికార్జున్
ఓరుగంటిరెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధి మేడిపోయిన వెంకటరెడ్డి తదితరులతో కూడిన బృందం వేటపాలెం మండలంలో పొట్టి సుబ్బయ్యపాలెం, కటారిపాలెం, రామాపురం, చీరాల మండలం వాడరేవు గ్రామాలలో సముద్ర తీరంలోని బీచ్ రోడ్డు వెంబడి ఉన్న రిసార్ట్స్, హోటల్స్, హెచరీస్ వ్యాపార సంస్థల్ని పరిశీలించారు. నమస్కారం అండి, నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక హ్యూమన్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మానవ హక్కుల వేదిక రాష్ట్ర చేనేత జన సమాఖ్య కలిసి బాపట్ల జిల్లా వాడరేవు వేటపాలెం మండలంలో చీరాల మండలంలో వాడరేవు దగ్గర నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు రామాపురం, కటారిపాలెం ఈ గ్రామాల్లో ముఖ్యంగా సిఆర్జెడ్ ఉల్లంఘనల గురించి నిర్ధారణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సిఆర్జెడ్ ఉల్లంఘనలు ఏ స్థాయిలో ఉన్నాయంటే సుమారుగా ప్రతి 330 మీటర్లకి ఒక భారీ రిసార్ట్ నిర్మాణం చేపట్టారు, కాకపోతే నిర్మాణ దశలో ఉన్నాయి. అది పూర్తిగా మనకి సిఆర్జెడ్ 3 ప్రాంతం కింద వస్తుంది. సిఆర్జెడ్ 3 ప్రాంతంలో మనకి పోటోల హైటైడ్ లైన్ నుంచి కనీసం 200 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కాకపోతే వీళ్ళు పోటాల నుంచి 200 మీటర్ల లోపలే నిర్మాణాలు చేపట్టడం కాక పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడుతున్నారు. అది కాక చేపట్టిన కాక తీర ప్రాంతం మొత్తాన్ని, ఆ ప్రతి రిసార్ట్కి ముందు తీర ప్రాంతం మొత్తాన్ని అక్కడ ఉన్న న్యాచురల్ గ్రీనరీ క్లీన్ చేసేస్తున్నారు. మనం రామాపురం నుంచి వాడరేవు వరకు చూసుకుంటే మనకు ఆ న్యాచురల్ హ్యాబిటేట్ ఇంకా మిగిలి ఉంది, ఇసుక దెబ్బలు కానీ అవన్నీ. అదే మనం రామాపురం నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు చూసుకుంటే ఇసుక దెబ్బలు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు కథా విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు, శివపార్వతుల వేషధారణ ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు భక్తి భావంతో శివపురాణ గాథల్ని వివరిస్తూ కథ ప్రదర్శన చేశారు. అనంతరం తాండవ నృత్యం అలరించింది. ఇది శివుని సృజన, సంహారం, లయ తత్వాలను ప్రతిబింబించింది. అకాడమిక్ డైరెక్టర్ మిస్ వందన శర్మ మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో సాంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని చెప్పారు. ఈ వేడుక భక్తి, ఆనందం, సాంస్కృతిక విలువలతో ముగిసింది. ఐడిపిఎస్ చెరుకుపల్లి విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక, నైతిక విలువల్ని అందించడంలో ముందంజలో ఉంటుందని తెలిపారు. కారంచేడు, చీరాల, గుంటూరు, బాపట్ల, చీరాల ప్రధాన రహదారుల నుంచి ప్రతిరోజు అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చీరాల, పేరాల రైల్వే గేట్ నుంచి రాకపోకలు అధికంగా ఉంటాయి. ఇక్కడ వై షేప్ లో ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తే ట్రాఫిక్ ని నియంత్రణ చేయవచ్చు. 2 నెలలకు ఒకసారి చీరాల, పేరాల రైల్వే గేటు, చీరాల ఫైర్ స్టేషన్ గేట్లు మరమ్మతులకి గురవుతూ ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు ఎప్పటికీ తీరేను అని ప్రజలు ఇసురు అంటున్నారు.
బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు పిశాచులు అర్థం కావటం లేదు. విజిలిపేటకు చెందిన వెంకాయమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రాక పృథ్వీ అనే వైద్యులు మందుల చీటి రాసి ఈ మందులు ప్రాణహిత మందులు షాప్ లోని తెచ్చుకోవాలని, మేము తెచ్చిన మందుల్ని విసిరికొట్టి చాలా నీచంగా మాట్లాడారని వెంకాయమ్మ కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. చీరాల ఉజిలిపేట మా అమ్మగారిని తీసుకొచ్చిన గుంజి వెంకాయమ్మ హాస్పిటల్ తీసుకొచ్చిన తెల్ల టెస్ట్ రాశారని, టెస్ట్ రాసినాక థైరాయిడ్ అని అది రాశారు. 600 డబ్బులు తీసుకొని ప్రాణహిత హాస్పిటల్లోనే చేయించుకోవాలని చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాము. రిపోర్ట్ ఇవ్వమంటే వాట్సాప్లో పంపుతాం, డాక్టర్ గారు అక్కడే ఉంటారు, అక్కడికే పంపిస్తాం, మీకు ఎందుకు అన్నారు. మాకు కావాలండి, మేము చూపించుకోవాలంటే గంట సేపు గొడవ అయింది. అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారండి. సరే అని చెప్పి తెల్లారు మళ్ళీ పృథ్వీ డాక్టర్ గారు వచ్చారు. గవర్నమెంట్ డాక్టరు, ప్రైవేట్ డాక్టరు ఇద్దరు 2 చోట చేస్తాడు పృథ్వీ గారు. వచ్చి తర్వాత మళ్ళీ మెడిసిన్స్ రాస్తే బయట తీసుకొచ్చాను. మా హాస్పిటల్లోనే ప్రాణహిత హాస్పిటల్లోనే తెచ్చుకోమన్నారు అని మేము బయట తీసుకొచ్చాను. తెచ్చినాక ఇవి కాదు, ఎందుకు తెచ్చుకున్నారు, మీరే ట్రీట్మెంట్ చేసుకోండి, మీరే ఇంటికి ఎత్తకాలని చెప్పి పైలు అంతే కింద విసిరేసి వెళ్ళిపోయాడు. విసిరేసేసి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇంకో పేపర్ ఇచ్చి పంపారు. ఆడ తీసుకురావాలంటే మళ్ళీ ఆడే తీసుకురండి, ప్రాణహిత హాస్పిటల్లోనే తీసుకురావాలి, ఆడ దాగకూడదు అని అన్నారు. ఇంక వెళ్ళి హాస్పిటల్లో చేస్తాడు, గవర్నమెంట్లో చేస్తాడు పృథ్వీ గారు. 2 సార్లు చేస్తా. మెడిసిన్స్ టెస్టులు కానీ అన్ని వాళ్ళ హాస్పిటల్లోనే చేయించుకొని రావాలంట. వేరే సార్ తీసుకొచ్చి విసిరేసాడు పిల్లలను కూడా. విసిరేసి మీరే చూపించుకోండి, ఇంటికి వెళ్ళి మీరే ట్రీట్మెంట్ చేసుకోండి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి అన్నాడు. నుంచొని అలాగే చూస్తా, ఏం సార్ ఇట్లా అంటే మళ్ళీ కాగితం ఇచ్చి మళ్ళీ ప్రాణహిత హాస్పిటల్కి తీసుకురండి అని మళ్ళీ నర్సు అని. అంతా హాస్పిటల్లోనే తిరిగినా కూడా ఎక్కడా దొరకలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను. రిపోర్ట్ కూడా ఉంది. అన్నీ ఇలా తీసుకొని వచ్చి అన్నీ చేస్తున్నాయి. ఇంకా ఏం చేయాలి, ఇలాగా అన్ని డబ్బులు పెట్టి వాడితే ఇంకా అసలు దేనికి మేము ఇక్కడ ఏమి అట్లా గవర్నమెంట్ అని వస్తున్నాం కానీ మాకు సరైన వైద్యం సరిగ్గా లేదు. అన్ని బయటకు రాస్తుంటే స్టేట్ పండుగ అయిన కోటప్పకొండ తిరునాళ్ళని విజయవంతం చేద్దామని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వర్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ 26/2/25 మనకి కోటప్పకొండలో జరగబోతా ఉంది. దాని అందరికి కూడా మనం సన్నద్ధం అవుతున్నాం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికీ మనం సుమారు 2500 మంది పోలీస్ ఫోర్స్ ను మనం ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేశాం. కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి. ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు, తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 వీలర్స్ మనం ఘాట్ రోడ్ లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి, మరి భక్తులకు అసౌకర్యం కలుగజేస్తుంది కాబట్టి, ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరుపాలెం నుండా మరి ఈ డౌన్ ది హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం. ఆ పార్కింగ్ లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం. పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్ లో, వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్ లో వాళ్ళు అగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది 1 వే. ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్ని కూడా మళ్ళీ J-2 రోడ్డు మీదుగా మళ్ళీ అటు వినుకొండ మెయిన్ రోడ్డు నర్సరావుపేట రోడ్డుకి ఎక్కాలి. అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము. అదే విధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ, అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా యూటీ రోడ్డు గుండా, క్వారీ రోడ్లో గుండా పార్కింగ్ వచ్చి బస్సులు ఎక్కి, స్పెషల్ బస్సులు ఎక్కి లేదా ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చిలకలూరుపేట మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ 2 రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది. ఇక మన ఎల్లమండలం నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మామూలుగా 2 వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాట్ అవతలు మాత్రమే
పార్కింగ్ వరకు అలౌ చేస్తాము. రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రభలన్నీ కూడా 2 గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో 6-8 గంటలకల్లా నిధిలోకి చేరాలి. ఆల్రెడీ మేము ప్రభలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డీవియేట్ అవడానికి వీలు లేదు. ఒకవేళ డీవియేట్ అయ్యేటట్టయితే ఆ ప్రభలన్నింటిని నోట్ చేసుకుని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయాలి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ఎస్ రాంబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిలుకలూరుపేట ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు 105 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. గత సంవత్సరం 100 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిలుకలూరుపేట నుంచి కోటప్పకొండకు పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు ఛార్జీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. యావత్ పట్టణ ప్రజానికానికి, భక్తకోటికి, వ్యాపారస్తులకి అందరికి కూడా నమస్కరిస్తూ నేను ఎస్ రాంబాబు అండి, చిలుకలూరుపేట డిపో మేనేజరు. మీతో నమస్కరించి తెలియజేయడానికి మహాశివరాత్రి యొక్క ఏర్పాట్లను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చానండి. మహాశివరాత్రికి గత సంవత్సరము 100 బస్సులు చిలుకలూరుపేట నుంచి కోటప్పకొండ అప్ హిల్ డౌన్ హిల్స్ వరకు ఆపరేట్ చేశాము. ఈ సంవత్సరం 105 బస్సులు ప్లాన్ చేశామండి. ఈ 105 బస్సులు కూడా ఉదయం పూట అంటే 24వ తేదీ ఈరోజు ఉదయం బస్సులన్నీ కూడా కోటప్పకొండకు ఏకాదశికి పెట్టాము 8 బస్సులు. అలాగే భక్త మహాశయులు వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆక్యుపెన్సీ రేషియో బాగుంది. అలాగే 25వ తేదీ అంటే రేపు కూడా ఉదయం పూట బస్సులు తెల్లవారుజాము 5 గంటల నుంచి ఆపరేట్ చేస్తూ రాత్రి 7 గంటల వరకు ఆపరేట్ చేస్తాము. అలాగే రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ 26వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా ప్రత్యేక బస్సులు నైట్ షిఫ్ట్ ద్వారా మన ప్రయాణికులకి భక్త మహాశయులకు అందుబాటులో బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము. అలాగే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఛార్జీలు 30 రూపాయలు పెద్దలకి, పిల్లలకు 15 రూపాయలు అదే ఛార్జీ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కళామందిర్ పాయింట్ దగ్గర నుంచి మరి మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి పురుషోత్తపట్నం నుంచి మన బస్సులన్నీ కూడా బయలుదేరి ఉదయం తెల్లవారుజాము 26వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల నుంచి బయలుదేరి అవన్నీ కూడా పురుషోత్తపట్నం మీదుగా నర్సాపేట సెంటర్కి వచ్చి నర్సాపేట దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మీదుగా పోతవరం మీదుగా ఈటీ దగ్గరికి వెళ్తాయండి. అలాగే యూటీ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి టర్న్ చేసుకొని కట్టుబడివారిపాలెం మీదుగా కమ్మవారిపాలెం మీదుగా 52 ఎకరాల మీదుగా మళ్ళీ నర్సాపేట సెంటర్కి వస్తుందండి. ఈ రకంగా 26వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం మళ్ళీ 27వ తారీఖు ఉదయం 8 గంటల వరకు నడుస్తుంది. అలాగే కొండ కింద ఉన్నటువంటి భక్తులని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి మళ్ళీ ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక బస్సులు 2-3 ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తామండి. ఆ రోజు 26వ తారీఖు రాత్రంతా భక్త మహాశయులు ఉపవాసం ఉండి కొండ కింద ఉన్న వాళ్ళ కోసము 27వ తారీఖు రెగ్యులర్ ఆపరేషన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు విజయవాడ సెక్టారు, అటు గుంటూరు సెక్టారు, హైదరాబాద్ సెక్టారు, పూనూరు, జంగాలపల్లి, ఇంకొల్లు, ఇరగల్లు, పెదనందిపాడు ఈ అన్ని రూట్లలో గ్రామాలని చేర్చడానికి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యావత్ ఆర్టీసీ సర్వం సిద్ధం చేసుకొని ప్రజలకు, ప్రయాణికులకు, భక్తులకు సేవ చేయడానికి మహాశివరాత్రి సన్నాహాలు ఏర్పాటు చేశాము. అలాగే మరి ఈ సిబ్బంది కోసం కూడా ఉదయం పూట రొంపిచెల మండలంలో నిలిచిపోయిన రుణాలని 100% రికవరీ చేయాలని డిఆర్డీఏ పీడీ హీరాలాల్ నాయక్ తెలిపారు. స్థానిక డిఆర్డీఏ కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. మండలంలో సుమారు 20 లక్షల మేర బకాయిలు ఉన్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఎం సోమశేఖర్, సీసీలు పాల్గొన్నారు. రెడీ సార్. నేను డిఆర్డీఏగా హీరాలాల్ మాట్లాడుతున్నాను. ఏదైతే గ్రామాలు అంటే ఎస్ఎస్సి గ్రూపులను మినిట్స్ కానీ బుక్స్ కానీ అన్నీ విఓ స్థాయిలో రాయవలసి ఉంటుంది. ప్రతి లావాదేవీలు ఏదైతే మనం బ్యాంకింగ్ ఫీ ఇప్పించి తర్వాత శ్రీనిధి కావచ్చు, ఉన్నతి కావచ్చు, లేదా ఇతరితర ప్రభుత్వం నుంచి ఏదైతే ఎస్ఎస్సి గ్రూపులు వస్తాయో వాటికి అన్నిటికీ గ్రూపుల వాళ్ళు మినిట్స్ బుక్స్ రాసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఏదైతే రికవరీ డబ్బులు ఉన్నాయో విఓఏలు కానీ
సీసీలు కానీ ఎప్పటికప్పుడు మనము ఏ అకౌంట్ ఉందో వాటికి జమ చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా శ్రీనిధి అయితే పేటిఎం ద్వారా, తర్వాత మనకు ఉన్నతి కానీ ఇతర ఏమైనా కట్టాలన్నా మనము ఎస్ఎస్జి అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఆన్లైన్ కానీ చెక్ ద్వారా కానీ కట్టుకునే సౌకర్యం ఉంది. ఆ మేరకు అందరూ కట్టుకోవాలి. ఎందుకంటే మనకు మార్చి దగ్గర వస్తుంది కాబట్టి మార్చి లోపల అన్ని పేమెంట్ చేసుకొని మళ్ళీ ఏదైతే మన టార్గెట్ ఉన్నాయో అది కూడా చేసుకోవాల్సిందిగా అందరినీ మండల సిబ్బంది అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం కష్టపడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అందరూ కష్టపడి దయచేసి అందరూ పని చేయించండి. ముఖ్యంగా బ్యాంక్ లింకేజ్ కానీ లేకుంటే శ్రీనిధి కానీ ఉన్నతి కానీ దయచేసి ఎవరైతే శ్రీనిధి అప్పుగా ఉన్నారో వాళ్ళకు దయచేసి అందరూ మన సీసీలు కానీ ఏపీఎంలు కానీ మండలంలో ఎవరైతే రికవరీ కట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి అందరికీ నోటీసులు ఇవ్వమని చెప్తున్నా. అదేవిధంగా మన రొంపిచెర్లలో మన ఏపీఎం గారు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా జిల్లా మొత్తం ఇవ్వండి. జిల్లా మొత్తం ఇస్తే మనకు రికవరీ బాగుంటుంది. రికవరీ కట్టంగానే వాళ్ళు అన్ని గ్రేడింగ్లు ముందు వస్తారు. ఆ గ్రేడింగ్ని బట్టి వాళ్ళకు మళ్ళా మన తరఫున ఏమేమి ఇవ్వాలో అది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఎవరైతే అప్పు ఉన్నారో అప్పు ఎంత ఉంది ఏమని అందరూ దయచేసి జిల్లా మొత్తం శ్రీనిధికి ఎవరెవరే మనం అప్పు చెల్లించవలసిన వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. ఏపీఎంలో అంగన్వాడీ కార్యకర్తలు జ్ఞానజ్యోతి శిక్షణను సద్వినియోగం చేసుకుని చిన్నారుల్లో మానసిక వికాసం పెంపొందించేందుకు కృషి చేయాలని సిడిపిఓ ఉమామేశ్వరి అన్నారు. రొంపి జిల్లా రెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ తరగతుల్ని ఆమె పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో సూపర్వైజర్ దేవిబాయ్ తదితరులు పాల్గొన్నారు. సరే ఇంకా స్టార్ట్ చేయండి. నువ్వు చెప్పమ్మా. సరే ఈ రోజు మీ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించి పిల్లలు నమస్తే ఎలా ఉంటారంటే ఇలా స్మైల్ ఇలా ఉంటారు చూసారా? ఇలా స్మైల్ వస్తే ఇలా అనుకుంటూ ఇలా ఉంటారు. తర్వాత లాఫింగ్ అంటే అందరికీ నమస్తే అండి. ఇది మనకి అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం వచ్చి అంగన్వాడీ కేంద్రం మన సింబల్ అనమాట. అంగన్వాడీ సింబల్ ఐసీడీఎస్ సింబల్. ఇక్కడ వచ్చి మనం వచ్చేటప్పుడు వెల్కమ్ అని రాస్తాం కదా, ఇక్కడ వెల్కమ్ ఉంది. నిన్న మనకు బయట చార్ట్ పెట్టినట్టు హాయ్ అని స్మైల్ అని చెట్లు అనమాట. ఇక్కడ పిల్లలు ఆటలు ఆడించు. అంగన్వాడీ కేంద్రంలో మనం పిల్లలు ఆడుకుంటాం కదా, ఇది ప్రీ స్కూల్ మెటీరియల్. పిల్లలు ఆటలు ఆడుతారు. ఇక్కడేమో బరువులు మీద పిల్లల్ని ప్రతి నెల వస్తాయి. వేడుకని ఇలా జరుపుతున్నాము. ఇదే కాకుండా శ్రీమంతాలు, అన్నప్రాసన, ప్రీ స్కూల్ సంసిద్ధత, ప్రజారోగ్య వేడుక, పోషణ దివస్ ఇలా సామాజిక వేడుకలు మన అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల 2 ఈవెంట్లు జరుపుకుంటాం. 1వ బుధవారం, 3వ బుధవారం. దాంట్లో భాగంగా ఈ రోజు పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాము. ఈ హడావుడిగా చేసిన కార్యక్రమంలో మా బాలామృతంతో ఈ కేక్ హడావుడిగా రెడీ చేసాము. అందరి పుట్టినరోజులు ఇలాగే సెంటర్లో ఆనందంగా జరుపుకుంటామని పిల్లలందరికీ చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.